సక్సెస్ ఊరికే వస్తుందా? దానికోసం కష్టపడాలి. రొటీన్ కథలను పక్కన పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్తో అట్రాక్ట్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే విషయం గమనించిన వికీ కౌశల్ ఇప్పుడు రూట్ మార్చాడు. మరోసారి హిస్టారికల్ కథని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. చావాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు వికీ కౌశల్. సంభాజీ మహారాజ్గా నట విశ్వరూపం చూపించాడు. 130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 750 కోట్లు వసూలు చేసింది. దీంతో విక్కీ నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే మహా అవతార్ అనే మరో హిస్టారికల్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు ఈ బాలీవుడ్ హీరో. మహా అవతార్ అనేది మైథలాజికల్ సబ్జెక్ట్. ఇందులో విక్కీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటైన పరశురాముడి పాత్రలో కనిపించనున్నాడు. పూర్తిగా పురాణ గాథలా కాకుండా ఆధునిక కాలానికి పరశురాముడి కథకు లింక్ ఉండేలా స్క్రిప్టు రెడీ చేశాడట దర్శకుడు అమర్ కౌశిక్. జూన్లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా 2026 క్రిస్మస్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. విక్కీ కౌశల్ గత కొంతకాలంగా చేస్తున్న పాత్రలు గమనిస్తే తనలోని నటుణ్ణి డామినేట్ చేస్తున్నాయి. ఉరి, చావా, శామ్ బహదూర్ సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చేస్తున్న మహా అవతార్ కూడా అలాంటిదే కావడంతో విక్కీ కౌశల్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశం ఉంది.